ప్రశస్తమైన నామములో మనము స్తుతిస్తాం. హల్లెలూయా. ప్రభువా, ఇర్మియా నుండి మేము నేర్చుకున్న పాట, మోషే నుండి మేము తెలుసుకుని అవన్నీ మరలా నీ దగ్గరికి తీసుకొచ్చారు. నీవు రక్షణ చేయడానికి సాతాను మమ్మల్ని ఎలా సులువుగా చిక్కులు పెడుతుందో మాకు నేర్పించావు. ఈరోజు శాశ్వతమైన ప్రేమను మేము పొందుకోవడానికి మమ్మల్ని అర్హులుగా చేసిందే నీ ప్రేమ. ఇటువంటి నీ ప్రేమను కృతజ్ఞులమై అయా సహనముతో నిజంగా డాడీ మేము ఎదురు చూసి ఆలస్యమైనప్పుడల్లా నువ్వు ఆదరించాలనుకుంటున్నాం, కానీ ఆ ఆలస్యమైన గుణగకుండా సనగకుండా మంచి మనసుతో ప్రేమతో నీ పనిచేసే ఆశీర్వాదం అభిషేకం ఇవ్వమని ప్రార్థన చేయి. అయా సహనము ఓర్పు, అయా మహాయాజకుడైన పరిశుద్ధుడా, అందరు నోరు తెరిచి ప్రార్థించి మీలాగే మేము ఉండాలని అనుకుంటున్నాం. అయ్యా మా దైవజనుడు ఎప్పుడు మీలాగానే ఉండాలని మా గురించి కళ్ళగంటున్నాడు. అయ్యా మా ఆశ, మా ఆలోచన నిజంగా ఆయన అయ్యా మీ స్వరూపంలో మలుస్తారని లేఖనాలు సెలవిస్తున్నాయి. వాస్తవమే నాయన, మేము ప్రేమ కలిగి నడవాలనే మాకు హెచ్చరిస్తున్నాడే తప్ప మా లోపాలు చెప్పాలని కాదు. మేము నీ అనుభవ జ్ఞానంలో నేర్చుకొని మేము ముక్క చెక్కలైన మాలో నుండి జీవన నదులు ప్రవహించాలని. హల్లెలూయా. పిల్లరా, మీరు ఖచ్చితంగా ఆయన ఆత్మ జీవన నది మీలో నుండి ప్రవహిస్తుంది. ఓ ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆత్మ దాహాలు తీర్చబడతాయి. ఈరోజు కన్నీరు గార్చి ఉండవచ్చు, వేదన గురి కావచ్చు, బాధ గురి కావచ్చు. ఎప్పుడు నీ జీవితంలో ప్రయాసపడుతున్నప్పుడు దైవజనుడు దేవుడు అర్థం చేసుకోవాలని డైలాగ్ బంద్ చేసి, నువ్వు శ్రమ పడుతున్నప్పుడు, నువ్వు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎవరినైనా ఆదరించారు, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడడం ప్రారంభించి కనిపెట్టి ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉన్నతమైన అనుభవములు, ఉన్నతమైన శిఖరానికి ఓ మైటీ ఫైర్ దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. నువ్వు పగిలిపోయిన పాత్రలాగా కన్నీరు కార్చవచ్చు, నీ జీవితం అయోమయముగా ఉండవచ్చు, నువ్వేం చేయాలో తెలవని మితిసిమితుల పరిస్థితిలో నువ్వు దిగజారవచ్చు, అందరికీ హేళనకరంగా ఒక పిచ్చిదానిగా పిచ్చివాడిగా కనబడవచ్చు. కానీ అకారణంగా నువ్వు ఏడుస్తూ అకారణమైన నిందలు బాధలు నువ్వు పడుతున్నప్పుడే దేవుడు నీలో నుండి జీవజలాన్ని ఉద్భవింపజేస్తాడు. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, కుటుంబములో సంఘములో విశ్వాసుల మధ్యలో భక్తుల మధ్యలో తృణీకరించబడి వేదన గురైతున్న ప్రతి బిడ్డ హృదయంలో నీ జీవనది ప్రవహిస్తూ నీ నామానికి మహిమ కలిగేటట్టుగా ప్రతి బిడ్డలో నీ సాక్షికి నిలబెట్టి, ఇర్మియా గనుక తాను నీ పనిలో శ్రమ పడినట్టుగా మేమును దుఃఖములు, సంతోషంలో, బాధలు అన్ని విషయాల్లో మమ్మల్ని మేము తగ్గించుకొని మంచి మనసుతో నీ ప్రేమలో అయ్యా మీలాంటి మంచి స్వభావంతో సేవ చేసి ఎవరిని తీర్పు తీర్చకుండా మా కొన్ని పరిస్థితుల్లో మేము నోరాక వాగుతూ ఉన్నాం ప్రభు. అలాంటి జీవితాలు మా నోట రానే రావద్దు. నువ్వు దీనాత్ముడివి, నువ్వు సాత్వికుడివి ప్రభువా, నీవు మంచి ప్రేమ కలిగిన వాడివి. మీలాంటి స్వభావ లక్షణాలను మాకు దయచేయమని సంఘములో ప్రత్యేకంగా ఈ స్వరూపాన్ని ఇస్తున్న మీకు మా నిండు కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తూ మా హృదయపూర్వకమైన ఆ ఆవేదనతో కూడిన ఈ ప్రార్థనను మీకు అప్పగిస్తూ మమ్మల్ని మీ స్వరూపంలో మారుస్తారని విశ్వసిస్తూ మా ద్వారా మీకు మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనమని మా ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయ, యేసు రక్తమే ఇచ్చే మీ నామమునకు సంపూర్ణ విజయం కలుగు.